హే గైస్, వెల్కమ్ టు బన్నెస్ శివ వ్లాగ్స్. ఈరోజు అయితే మా అమ్మ అయితే చికెన్ కర్రీ చేస్తుంది గైస్. చికెన్ కర్రీ విత్ జొన్న రొట్టె. హే గైస్, ఇప్పుడైతే మా అమ్మ అయితే బేషన్ తీసుకుంది. అందులో కొద్ది ఒక 10 రొట్టెలకు సరిపోయేంత పిండి పోసుకుంది. తర్వాత హీట్ వాటర్ తోటి పిండి మంచిగా విసుకుతుంది గైస్. మనకు ఎంత మెత్త విసుకుతే అంత మంచిగా రొట్టెలు అవుతాయి, అంత మంచిగా సాగుతుంది. తర్వాత మనం ఏం చేయాలంటే చూడండి గైస్, ఎంత మంచిగా సాగుతుంది పిండి. అట్లా తాగాలంటే హీట్ వాటర్ పోసుకోవాలి. హీట్ వాటర్ పోసుకున్న తర్వాత మనం రొట్టె కొట్టుకున్న తర్వాత పొయ్యి ముట్టించుకున్నాం గైస్. తర్వాత పెంకు పెట్టుకొని చూడండి గైస్, ఇట్లా రొట్టె వేసుకోవాలి. రొట్టె వేసుకున్నాక దాని మీద లైట్గా కొద్దిగా వాటర్ చల్లుకోవాలి. వాటర్ చల్లితే ఏంటంటే మంచిగా రొట్టె మంచిగా కాలుతుంది, మాడిపోదు గైస్. అందుకని వాటర్ చల్లుకోవాలి. చూడండి గైస్, ఎంత మంచిగా వస్తుంది చూడండి. ఒకసారి చూసి కామెంట్ చేయండి గైస్, చాలా అద్భుతంగా వస్తుంది. అట్లా మంచిగా నీట్గా పోసుకోవాలి వాటర్. తర్వాత ఇట్లా తిప్పేసుకోవాలి గైస్. ఏమంటే మనం పక్కకెట్టుకున్న చికెన్లకు ఉల్లిగడ్డ వస్తుంది గైస్. మా చెల్లె ఉల్లిగడ్డ పొట్టు పక్కకెట్టి వీడియో చేస్తున్నాను. చూడండి గైస్, పొట్టు ఎట్లా పెట్టిందో. నేను వీడియో అన్నాను, చాకూర మన స్టైల్గా అంటుంది గైస్ మా చెల్లెలు. తర్వాత మళ్ళీ పొయ్యి ముట్టించుకోవాలి. తర్వాత దాని మీద ఒక బోగాన్ పెట్టాలి గైస్. బోగాన్ పెట్టి అందులో మన సరిపడే అంత ఆయిల్ పోసుకోవాలి. నేనైతే ఒక 3 చెంచాలు పోసుకున్నా గైస్. చూడండి, మీకు సరిపోయేంత మీరు పోసుకోవాలి గైస్. 3 చెంచాలు పోసుకున్న తర్వాత పక్కకి పెట్టేసిన తర్వాత అల్లం వెల్లిగడ్డ ఒక చెంచా నేను వేస్తున్నాను. చూడండి గైస్, ఎంత వేస్తున్నావు అట్లా వేసి అట్లా బబుల్స్ రావాలి గైస్ నూనెలా. అట్లా నూనె కాగిన తర్వాత కొద్దిగా అల్లం వెల్లిగడ్డ, కొద్దిగా పసుపు వేసుకోవాలి. ఒక చెంచా పసుపు వేసుకున్నాక మనం ఏంటంటే కలుపుకోవాలి గైస్. కలుపుకునేమంటే ఇంతకుముందు కోసుకున్న ఉల్లిగడ్డ ఉంటుంది గైస్, ఆ ఉల్లిగడ్డ అయితే పండ్లు వేసుకోవాలి గైస్. చూడండి గైస్, ఎట్లా వేస్తున్నాం. చిన్న వేసుకోవాలి గైస్, లేదంటే నూనె మీద వెళ్తుంది కాబట్టి చిన్న వేసుకోవాలి. వేసుకున్న తర్వాత దాన్ని కలుపుకోవాలి గైస్. కలుపుకున్న తర్వాత ఏంటంటే మన బ్రౌన్ కలర్ రావాలి గైస్. బ్రౌన్ కలర్లో వచ్చిన తర్వాత మనం ఏం చేయాలంటే అందులోకి మళ్ళీ చికెన్ యాడ్ చేసుకోవాలి గైస్. చూడండి, నేను చికెన్ కూడా యాడ్ చేస్తున్నా. చికెన్ యాడ్ చేసిన తర్వాత మంచిగా కలుపుకోవాలి గైస్. దాన్ని చికెన్ అంటే బాండికి అట్లే పడుతుంది కాబట్టి కొద్దిగా కలుపుకోవాలి చికెన్ని. చికెన్ గ్యాస్ ఎంత మంచిగా ఉందో, ఎంత రెసిపీ కోరుతుందో మనకు. చికెన్ కలుపుకున్న తర్వాత మనం ఏం చేయాలంటే మంచిగా కలుపుకోవాలి గైస్ ఫస్టే మనం, లేకపోతే అట్లా బాండికి కడుతుంది. మాది ఒకటి పడ్డా చూడండి గైస్. తర్వాత మనం తగినంత కారం వేసుకోవాలి, తగినంత అలాగే ఉప్పు కూడా వేసుకోవాలి గైస్. ఉప్పు వేసుకున్న తర్వాత మంచి ఒకసారి లైట్గా కలుపుకోవాలి. కలుపుకుంటే ఏంటంటే మనకు చూడండి గైస్, ఎంత మంచిగా అనిపిస్తుంది. రెడ్ చాలా బాగుంటుంది గైస్. టేస్ట్ మాత్రం అదిరింది, సూపర్ ఉంది. చూడండి గైస్, అట్లా కలుపుకున్న తర్వాత ఏంటంటే కొద్దిగా మనం లైట్గా కొద్దిగా వాటర్ కూడా కలుపుకోవాలి గైస్. చికెన్ ఉడకడానికి లైట్గా వాటర్ పోసుకుంటే ఏంటంటే చికెన్ మంచిగా ఉడుకుతుంది గైస్. గ్రేవీ మంచిగా చికెన్ మంచిగా లైట్ ఉడుకుతుంది గైస్. నీళ్ళు పోసుకున్న తర్వాత కలుపుకోవాలి గైస్. ఇంకొక మళ్ళీ కలుపుకొని మన రేకు పెట్టేసి అయిపోద్ది గైస్, అంతే.